హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ మహేష్. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే నేను వైజాగ్లో ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇండోనేషియా వెళ్తున్నాను. ఇండోనేషియా సోలోగా వెళ్తున్నాను. సో ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, సో అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ మీరు ఒక సినిమాలా చూడండి. సో ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ అలా వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి నేను చెన్నై వెళ్తున్నాను. సో చెన్నై నుంచి ఇండోనేషియా వెళ్తున్నాను. సో మనం చెన్నై నుంచి ఫస్ట్ మలేషియా కోలంపూర్ వెళ్తున్నాము. సో కోలంపూర్ నుంచి మళ్ళీ నేను ఇండోనేషియా వెళ్తున్నాను. ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. సో రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి అక్కడికి వెళ్ళాలనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సో చలో. వైజాగ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. వైజాగ్ నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. వైజాగ్ బీచ్ నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ఇదిగోండి విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెన్నై వెళ్తున్నాను. సో చెన్నైలో దిగిన తర్వాత అక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మనకి 4:50 అయింది. వెల్కమ్ టు చెన్నై రైల్వే స్టేషన్ మాత్రం చాలా పెద్దది. చూడండి, జనాలు ఫుల్ రష్ ఉన్నారు. రూమ్ కి వెళ్ళిపోతాం పదండి. సో ఆఫ్టర్ 12 hours జర్నీ తర్వాత ఫైనలీ చెన్నై వచ్చేసాను. సో ఇదిగోండి ఇప్పుడు రూమ్ తీసుకున్నాను. సో నాకు ఈ రూమ్ అయితే 700 పడింది. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇదిగోండి వెనక్కి కనిపిస్తుంది కదా, ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్ కి వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎలా వెళ్ళాలంటే, సో ఇదిగోండి మనకు వెనక మెట్రో కనిపిస్తుంది కదా. సో మెట్రో నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ 40 రూపీస్ మాత్రమే. మీరు చెన్నై మెట్రో దిగ్గానే వెనక్కి కనిపిస్తుంది కదా, మెట్రో దిగ్గానే మీకు స్ట్రైట్ దగ్గర ఇదిగోండి ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది కదా, ఫుడ్ కోర్ట్ అని ఉంటది. సో మీరు ఏమైనా ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడే తినండి. ఎయిర్పోర్ట్ లో అయితే చాలా కాస్ట్లీ, ఇది కూడా కాస్ట్లీ, బట్ అక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం పర్లేదు. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. నేను ఫ్లైట్ ఎక్కే ముందు మీల్ బాక్స్ తీసుకున్నా. మనకు 149 రూపీస్ పడింది. పర్లేదు, చాలా తక్కువే పడింది. సో ఇదిగోండి తందూరి ఎలా కాలుస్తున్నారు. సో మనకు ఫుడ్ అయితే మాత్రం వచ్చేసింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి. మనకు ఫుడ్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ అయితే పర్లేదు. ఇదిగోండి దీంతో పాటు మనకు రోజ్ మిల్క్ కూడా ఇచ్చాడు. ఆ రోజ్ మిల్క్ అయితే నేను తాగలేదు కానీ, సో మిగతాదంతా కానించేసాను. టేస్ట్ వరకు వచ్చేసరికి అయితే పర్లేదు, బాగానే ఉంది. మరీ బాగుందని చెప్పను, అలాగని బాగాలేదని చెప్పను, యావరేజ్. వెల్కమ్ టు చెన్నై ఎయిర్పోర్ట్. సో ప్రెసెంట్ అయితే నేను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. సో నిన్నైతే మాత్రం మనం వైజాగ్ నుంచి చెన్నై ట్రైన్ లో వచ్చేసాము. సో మీరు చెన్నై మెట్రో అంటే చెన్నై సెంట్రల్ దగ్గర ట్రైన్ దిగుతారు కదా, దిగినట్టు అక్కడ మీకు మెట్రో కనిపిస్తుంది. సో మెట్రో ఎక్కండి. సో మీకు జస్ట్ 40 రూపీస్ తీసుకుంటారు. సో మెట్రో ద్వారా మీరు వచ్చేయండి. ర్యాపిడో గానీ, ఓలా గానీ, ఊబర్ గానీ మీకు అన్ని 200 అబౌవ్ కనిపిస్తుంది. ట్యాక్సీ అంటే 1000 రూపాయలు తీసుకుంటాడు. అవి ఏమి వద్దు, జస్ట్ మెట్రో ఎక్కి వచ్చేయండి. జస్ట్ 40 రూపీసే మీకు చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దగ్గర దింపేస్తాడు. సో ఇదిగోండి వెనక కనిపిస్తుంది కదా, వెనకే మెట్రో. సో మెట్రో నుంచి డైరెక్ట్ నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండోనేషియా వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? సో ఇదిగోండి మనం ఇండోనేషియా వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది పాస్పోర్ట్ కూడా 6 months వ్యాలిడిటీ ఉండాలి. సో 6 months వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ కావాలి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కంపల్సరీగా ఉండాలి. నాకైతే మాత్రం ఇండోనేషియాకి అయితే నాకు 20,000 పడింది ఫ్లైట్ టికెట్స్. చాలా కాస్ట్ ఈసారి మాత్రం. చాలా, నేను ఎప్పుడు వెళ్ళిన ఇంటర్నేషనల్ ట్రిప్ నాకు 12,000తో అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఈసారి మాత్రం నాకు 20,000 పడిపోయింది, చాలా ఎక్కువ పడిపోయింది. సో అదే పక్కన పెడితే, సో ఫ్లైట్ టికెట్స్ అయితే కంపల్సరీగా అప్ అండ్ డౌన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీసా. ఇదిగోండి వీసా ఫాము. సో వీసా అయితే మనకి 2700 పడుతుంది. సో మీరు అదేమో ఆన్లైన్లో బుక్ చేసుకోండి. కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈజీ ప్రాసెస్, ఏం ఉండదు. సో ఫోన్పే, పేటిఎంతో అయితే అసలు అవ్వదు. ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా క్రెడిట్, డెబిట్ ఏదైనా ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉంటే అడగండి, అడిగేసి మీరు వీసా బుక్ చేసుకోండి. ఇంకా వీసా గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ బడ్జెట్ వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో మీకు వీసా ఎలా చేయాలనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వీసా మనకు 2700 పడుతుంది. సో 3 months ఇస్తాడు. సో ఆ 3 months లో మీరు 1 month ఎప్పుడైనా ఉండొచ్చు. సో దాని గురించి నీకు సపరేట్, వీసా గురించి అయితే మీకు సపరేట్గా చెప్తాను. సో నెక్స్ట్ ఇంకేంటంటే హోటల్ బుకింగ్స్. మీరు ఒకవేళ 10 days ఇండోనేషియా వెళ్ళి నేను 10 days ఉంటాను, 15 days ఉంటాను, 1 week ఉంటాను, ఎన్ని డేస్ అయినా ఉండండి, మీరు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు మీకు హోటల్ బుకింగ్ అడుగుతారు. 1 day చూపించండి చాలు. ఎక్కువ డేస్ అంటే మీరు ఈ 7 daysది 8 daysది కావాలంటే అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ స్టే చేస్తారు, ఏ ఏరియాలో ఉంటారో అనేసి వాళ్ళకి కొంచెం జస్ట్ నమ్మకం కోసం వాళ్ళు మనకు 1 day హోటల్ బుకింగ్ అడుగుతారు. మీరు 1 day చూపించిస్తే పర్వాలేదు. నేను ఇంతవరకు ఇన్ని కంట్రీస్ తిరిగాను కదా,
నాకు అన్ని దగ్గరలో అడిగారు, వియత్నంకి అయితే అడగలేదు. సో ఎందుకంటే అప్పటికే నేను 6 కంట్రీస్ తిరిగాను కదా, వియత్నంకి అడగలేదు. కానీ ఇండోనేషియా కొంచెం పెద్ద కంట్రీ కాబట్టి, వియత్నం కూడా పెద్దదే, బట్ వీటికైతే మాత్రం కంపల్సరీగా అడుగుతారు. ఎందుకైనా మంచిది, నేను ఒక 7 కంట్రీస్ తిరిగాను కాబట్టి నాకు అడగలేదేమో. కానీ మీరైతే మాత్రం కంపల్సరీగా రూమ్ బుకింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ పొరపాటున చేసుకోకుండా వచ్చేసినా సరే, ఇక్కడ మీరు మేక్ మై ట్రిప్లో కానీ లేదంటే అగోడాలో కానీ ఎక్కడైనా మీరు బుక్ చేసేయండి, ఈజీగా అయిపోద్ది. జస్ట్ ఒకవేళ ఆ లొకేషన్లో కాదు, మేము వేరే లొకేషన్ అంటే హాస్టల్ బుక్ చేసుకోండి. 200 రూపీస్ పోతే పోని హాస్టల్ బుక్ చేసుకొని మీరు అక్కడ చూపించారనుకో వెంటనే వెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి. ఏముంది, క్యాన్సిల్ అవ్వకపోతే 200 పోతుంది. సో ఇప్పుడైతే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, వీసా, నెక్స్ట్ పాస్పోర్ట్, ఈ 3 ఉంటే చాలు, మీరు ఇండోనేషియా హ్యాపీగా వెళ్ళి వచ్చి. సో ఏముంది, ఏం లేదు. పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి, వీసా ఉండాలి, నెక్స్ట్ ఏమో రూమ్ బుకింగ్ ఒకటి ఉంటే చాలు. మీరు హ్యాపీగా ఇండోనేషియా వెళ్ళి వచ్చి ఎన్ని డేస్ ఉంటారు అన్ని డేస్ ఉంటే హ్యాపీగా వచ్చేయండి. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను కదా, సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చలో, డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను ఇండోనేషియా వెళ్ళను. సో ఇక్కడ నుంచి మనం ముందు మలేషియా ఉంది. సో మలేషియా నుంచి మళ్ళీ ఇండోనేషియా, నా 2 లేఅవుట్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి 2 ఫ్లైట్స్ మారాలి, ఎయిర్ ఏషియా అని. నాకు వెనక్కి కనిపిస్తుంది కదా, డొమెస్టిక్ అయితే అటు సైడ్, ఇంటర్నేషనల్ అయితే పైకి. సో నేను పైకి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను, పదండి. మనది వచ్చేసరికి AK0012. సో మనకి ఇదిగోండి ఈ కౌంట్స్లో వస్తుంది. ఫస్ట్ మనం కోలంపూర్ వెళ్ళాలి, కోలంపూర్ నుంచి ఇండోనేషియా వెళ్ళాలి. చలో, చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దది, నడుస్తుంటే అలా అవుతూనే ఉంది. ఇప్పుడు కిలోమీటర్ నడిచాను, ఇంకా అలా నడమే పని. చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రం చూడడానికి క్లాసిక్ గా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఎయిర్పోర్ట్ మాత్రం. నేను చాలా ఎయిర్పోర్ట్స్ తిరిగాను కదా, నాకు ఫస్ట్ ఇండియాలో నచ్చింది ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది. తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ నచ్చింది, దాని తర్వాత ఇదే నాకు అనిపిస్తుంది. ఇక్కడ D5 నుంచి D10 వరకు చాలా ఎంట్రీస్ ఉన్నాయి. ఏదో ఒక ఎంట్రీ లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగతాదంతా చెప్పుకుందాము. సో చలో, మన బోర్డింగ్ పాస్ ఈకెళ్ళి తీసుకోవాలంట. సో చలో, కదా ఈ దగ్గరికి వచ్చాము. చూడండి, ఎవరు లేరు, ఇంకా మనకి ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడైతే 7:30 అయింది, నాకు 11:45కి ఫ్లైట్. సో ఇంకా 3 to 4 hours ఖాళీగా ఉంది. బోర్డింగ్ పాస్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో అది ఓపెన్ అయిన తర్వాత, అది చేసేసిన తర్వాత మనం ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా పర్వాలేదు. ముందు మనకు బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్ ఇవన్నీ కంప్లీట్ చెకింగ్లు. ఆ చెకింగ్ దగ్గర అయితే బాబోయ్ గంట వరకు ఉంటుంది, చెక్ చేస్తారు. ఆ చెక్ చేసి ఇక్కడ కాదు, ఇక్కడ చెకింగ్ ఉంటుంది. నెక్స్ట్ మలేషియా, నాది 2 ఫ్లైట్స్ కదా, సో అక్కడ 2 దగ్గరలో చెకింగ్ ఉంటుంది, లేఅవుట్ కాబట్టి. సో తప్పదు. సో నేను రేపు ఎంతకంటే మాక్సిమం మధ్యాహ్నం 12:30 అలా రీచ్ అవుతాను. సో ఎయిర్పోర్ట్ నుంచి నా రూమ్కి, నేను రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కదా, ఎయిర్పోర్ట్ నుంచి నా రూమ్కి 5 kilometers. సో నేను అక్కడ నుంచి క్రాబ్ యాప్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. సో ఫస్ట్ అయితే మనం మలేషియా వెళ్ళి మలేషియా నుంచి ఇండోనేషియా వెళ్ళాలని. ఇంకా కౌంటర్ ఓపెన్ చేయలేదు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, ఇచ్చే టైంకి వెళ్ళిపోదాం. మనకు 7 kgs ఉండాలి కదా. సో నా బ్యాగ్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, కరెక్ట్ 7 kgs ఉన్నది. సో పదండి, ఇంకా బోర్డింగ్ పాస్ వచ్చింది. సో చెన్నై టు కోలంపూర్, మళ్ళీ కోలంపూర్ టు బాలి. ఇప్పుడు ఇది మనం పట్టుకొని డైరెక్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర ఎక్కువ జనాలు ఉంటారు. సో మీరు ఫాస్ట్ గా రావడానికి ట్రై చేయండి. ఇమిగ్రేషన్ లో ఏ క్వశ్చన్స్ అడిగారంటే, ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. సో ట్రావెలింగ్ పర్పస్ సార్, బాలి వెళ్తున్నాను అని అంటే నా స్టాంప్స్ అన్ని చూసారు. ఆల్రెడీ నాకు ఒక నేపాల్ తప్ప మిగతా 5 స్టాంప్స్ ఉన్నాయి కదా. ఏంటి అంటే, నేను ఒక ట్రావెలర్ సార్, సో ఇలా తిరుగుతుంటాను అంటే, అవునా, ఓకే, ఎన్ని డేస్ ఉంటావు, రిటర్న్ టికెట్స్ చూపించు, వీసా చూపించి, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ సింపుల్ చెప్పవచ్చు. సో ఇదన్నమాట ఇమిగ్రేషన్ లో ఏముండవు, ఎక్కడికి వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు, దేనికి, అవన్నీ అడుగుతారు. సో ఇంకేం ఉండదు. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే చాలా ఈజీ. ఇప్పుడు మీరు డొమెస్టిక్ ఎలాగెళ్తున్నారు, ఇంటర్నేషనల్ కూడా అంతే, ఏం ఉండదు. జస్ట్ పాస్పోర్టు, వీసా, టికెట్స్ అంతే, ఇంకేం లేదు. ఈ 3 చూపిస్తే చాలు, నువ్వు డైరెక్ట్ డొమెస్టిక్ వెళ్ళినట్టే ఉంటుంది, పెద్దగా ఏమనిపించదు. ఇప్పుడు మనది 10B వచ్చింది. సో 20 minutes డిలే అయింది ఫ్లైట్. సో 10B, ఇప్పుడు 10B దగ్గరికి వెళ్దాం. చెన్నై డ్యూటీ ఫ్రీ. సో చూద్దాం లోపల కాస్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కాస్ట్లు మాత్రం వాసిపోతాయి, మనకు తెలిసిందే ఎయిర్పోర్ట్లో.
సో డ్యూటీ ఫ్రీ అంటే కొంచెం తక్కువ ఉంటాయి, బట్ అవి కూడా కాస్టే. సో చూడండి, ఏది చూసినా మనకు 500, 600, 700. ఇదిగో జీడిపప్పు, ప్రతిదీ అన్ని కాస్ట్లే. పర్లేదు, 650 అంటే పర్లేదు, బయట కూడా మించి అలానే ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదిగోండి చాక్లెట్స్ 2850 రూపాయలు అట. వామ్మో, ఒకటి కొంటే బై 1 ఆర్ ఫర్, అబ్బా చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇదిగోండి 2 కొంటే ఒకటి ఫ్రీ అంట, 2000 అంట ఈ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్. చాలా కాస్ట్లీ, వాసిపోతుంది. ఇదిగో కిట్ క్యాట్కి వచ్చేసరికి అంటే 2390 రూపీస్ అట. బాబోయ్, చాలా ఎక్కువ అసలు. డ్యూటీ ఫ్రీ అంటే మన మామూలు ఉండదు. బై 2 get 1 అన్నీ చాలా కాస్ట్లీ. ఏది మనకు 500 లోపు ఉండదు, అన్నీ 500 దాటే ఉంటాయి మించు. ఇది వచ్చేసరికి మాత్రం బాబోయ్, ఇదిగోండి 8000, 11,000, 20,000, 30,000, ఇంకా మరి కొలత ఉండదు. మీరు ఎంతమంది డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేస్తారో నాకు కింద కామెంట్స్ చేయండి. ఇదిగోండి కేఎఫ్సీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ రేట్లు చూస్తే మాత్రం కళ్ళు తిరిగి పడిపోతాము. మనకు తెలిసిందే ఎయిర్పోర్ట్లో కాస్ట్ అని. సో ఇదిగోండి కేఎఫ్సీ వచ్చేసరికి మనకి ఏది 600, 500 లోపు లేదు, అన్నీ ఎక్కువే. 500, ఇదిగోండి ఏదో 630 అట బర్గరు. నా అమ్మో సరిపోయింది, చాలా ఎక్కువ కాస్ట్. ఇదిగోండి ఇడ్లీ కూడా, ఇది టీ చూడండి 300 రూపీస్, మసాలా టీ 300 అంట. బా చాలా ఎక్కువ. మసాలా కిచెను పర్లేదు, అంటే మరి ఎయిర్పోర్ట్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా, అది తప్పదు ఇంకా. ఇదిగోండి బిర్యానీ, ఏదైనా సరే మనకి ఎయిర్పోర్ట్లో 400 లోపు అయితే చాలా కష్టం. మీకు తెలిసిందే, ఎయిర్పోర్ట్కి వచ్చి తిన్నామంటే మనకు సగం ఫ్లైట్ టికెట్స్ అక్కడే అయిపోతాయి. ఇంకా తప్పదు మరి. రండి, ఇంకా స్టార్ట్ అయిపోయింది చెలో టు మలేషియా. సో ఇప్పుడు మనం మలేషియా వెళ్ళి అక్కడ నుంచి ఇండోనేషియా వెళ్తున్నాము. మనకు చెన్నై ఎయిర్పోర్ట్లో మాత్రం ఎక్కువ ఇండిగో ఫ్లైట్సే ఉన్నాయి. మలేషియాకి వచ్చేసరికి మాత్రం ఎక్కువ ఎయిర్ ఏషియా కనిపిస్తాయి. విండో సీట్ వచ్చింది. సో ఫుల్ ఎంజాయ్, పండగ. సో విండో సీట్ వస్తే దానికి ఉన్నంత ఆనందం ఇంకోటి ఉండదు. సో ఫ్లైట్ అయితే మాత్రం ఫైనల్గా ఫుల్ అయిపోయింది. సో మొత్తం ఫుల్ అయిపోయింది. బా మొత్తానికి ఇండోనేషియా మామూలు హ్యాపీనెస్ లేదు. చూద్దాం మన జర్నీ ఎలా సాగుతుందో. సో స్టార్ట్ అవుతుంది. సో చెలో టు మలేషియా టు ఇండోనేషియా. They shall always be kept with you, stored in your bag, placed under the seat in front of you or in the seat pockets at all times. Please keep an eye on your personal belongings and inform the crew members if you notice anything unusual. We are proud to celebrate 16 consecutive years as Skytrax, world's best low-cost airline, a golden milestone made possible by your support. Compartment above your seat, immediately pull the mask firmly towards you. Place the mask over your nose and mouth with the headband tightly around your head and breathe. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది పైనుంచి చూస్తుంటే వ్యూ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. మనం ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఫ్లైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. నీకు తెలిసిందే 500 లోపు అయితే ఉండదు. 500 ద వాటర్ బాటిల్ మన 200 రూపీస్. సో దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవడమే. సో నేనైతే మాత్రం ఫుల్ గట్టి తినేసి వచ్చాను కాబట్టి నేనేం ఆర్డర్ చేసుకోలేదు. 4 hours జర్నీ కదా, చూడండి ఫ్లైట్లో అందరూ పడుకుని పోయారు ఫుల్ మొత్తం. ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్లీ మనం మలేషియాలో ల్యాండ్ అయిపోతున్నాం. సో వ్యూ మాత్రం మామూలుగా లేదు. సో ఇది నా సెకండ్ టైం మలేషియా రావడం. ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాం మలేషియాలో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇంకొక 4 hours లేఅవుట్ ఉంది. ఇప్పుడు ఈ 4 hours తర్వాత మనం డైరెక్ట్ ఇండోనేషియా. ఇప్పుడు మనం ఇక్కడ 4 hours స్టే చేయాలి. సో 4 hours అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనకి మళ్ళీ ఎయిర్ ఏషియా కనెక్టింగ్ ఫ్లైట్. కోలంపూర్ మలేషియాలో దిగిపోయాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బాలికి వెళ్ళబోతున్నాం. సో కనెక్టింగ్ ఫ్లైట్ ఇప్పుడు మార్నింగ్ అయితే మనకి 6:30 అయ్యింది. అదిగోండి మన ఫ్లైట్ 9:15 అని ఉంది. P1 గేట్ నెంబర్ అంట. సో పదండి P1 గేట్ నెంబర్కి వెళ్ళిపోదాం. చూడండి మార్నింగ్ ఇప్పుడే 7 అవుతుంది. చాలా బాగుంది మలేషియా ఎయిర్పోర్టు. ఇది నేను సెకండ్ టైం రావడం మలేషియా. సో మలేషియాకి వచ్చిన ప్రతిసారి ఒక వైబ్ అనిపిస్తుంది, అదేంటో మనకు తెలియదు. నా ఫస్ట్ కంట్రీ కాబట్టి సో నాకైతే మాత్రం
ఏదో ఒక తెలియని వైబు. సో చూడండి ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. సో ఇదిగోండి కనిపిస్తుంది కదా, సో మనకైతే P1 అని చూపిస్తుంది. సో P1 గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఇంకా మలేషియా ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం రావడం. ఫస్ట్ కంట్రీ మలేషియా, ఇప్పటికి ఆ స్వీట్ మెమోరీస్ అసలు మర్చిపోలేను. P1 గేట్ నెంబర్ వచ్చేసా, మనదైతే Zone 2. సో వెయిటింగ్, ఇంకా అదిగోండి 9364 మన ఫ్లైట్. సో ఇదిగో ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెంసేపు. మొత్తం అంతా ఓకే. నేనైతే కరెన్సీ గురించి అయితే ఏం చెప్పలేదు. సో కరెన్సీ మీరు ఎయిర్పోర్ట్లో అయితే అస్సలు చేంజ్ చేయొద్దు. సో మనం ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు మన ఇండియన్ నోట్స్ అయితే చెల్లవు. చాలా మందికి తెలియదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. స్టార్ట్ అయిపోయింది ఇంక ఇండోనేషియాకి. సో ఎక్కువ కపుల్సే ఉన్నారు. సో సోలోగా అయితే ఎవరు లేరు, మ్యాక్సిమం ఎక్కువ కపుల్సే ఉన్నారు ఇక్కడ. సో చూద్దాం మనకి ఇండోనేషియాలో ఎలా కనిపిస్తారు. ఇదిగోండి మనకు మలేషియా ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఎయిర్ ఏషియా కనిపిస్తున్నాయి. సో మనకు చెన్నైలో ఇండిగో ఎలాగ ఎక్కువ కనిపించిందో చూడండి, ఇక్కడ మొత్తం ఎయిర్ ఏషియాని. మనకి ఈ ఫ్లైట్ కూడా ఫుల్ అయిపోయింది. ఫైనలీ ఆఫ్టర్ 1 డే ఫ్లైట్ జర్నీ తర్వాత మనం ఇండోనేషియాలో అయితే ల్యాండ్ అయిపోయాము. బాబోయ్ 2 ఫ్లైట్స్ లేఅవుట్ ఇవన్నీ చాలా బాధలు. సో తప్పదు, ఇంకేం చేయలేము. సో మొత్తం అందరం వెల్కమ్ టు ఇండోనేషియా. బాలి ఎయిర్పోర్ట్ చూడండి, ఇంటీరియర్ చాలా బాగుంది, ఒక గోల్డ్ వైబ్ లా కనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. వాహ్. ఫైనలీ మనం బాలి ఇండోనేషియా ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. కరెన్సీ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయొద్దు. కరెన్సీ వచ్చేసరికి మీరు ఒక $100, $200, $300 తీసుకోండి. సో లేదు మా దగ్గర కార్డ్స్ ఉన్నాయంటే కార్డ్స్ ఉంటే ఓకే, మీరు అక్కడికి వెళ్ళి మీరు మార్చుకోండి తప్ప మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మాత్రం మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయొద్దు. సో బయట మీకు మంచి రేట్ ఇస్తాడు. మ్యాక్సిమం మీరు డాలర్స్ పట్టుకురావడానికే ట్రై చేయండి. డాలర్స్ అయితే మనకు మంచి రేట్ వస్తుంది. సో మన ఇండియన్ కరెన్సీకి ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉండదు కాబట్టి ఇండియన్ కరెన్సీ ఇస్తే మనం చాలా లాస్ అయిపోతాం. సో మీకు కంపల్సరీగా డాలర్స్ తేండి. డాలర్స్ తెస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం చేంజ్ చేయొద్దు. ఇది ఈ రోజుతో వ్లాగ్. సో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను రూమ్కి ఎలా వెళ్తాను, ఎక్కడి నుంచి ఎలా వెళ్తాను ఏంటనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.